అనకాపల్లి జిల్లా చందనాడ పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఈ ఉక్కు కర్మాగారం నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాదాపు 5,465 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని బడేటి చంటి పేర్కొన్నారు. రాయితీలు, త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి అనకాపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంటే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే అనకాపల్లిలో మరి మెట్టల్ వారి స్టీల్ ప్లాంట్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. దీని గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఏదైతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుద్ది. ఇది 2030 నాటికి ఫస్ట్ ఫేజు మరి ప్రారంభించడం కూడా జరుగుద్ది. క్రమరమే 5,465 ఎకరాల్లో మరి ది స్టీల్ ప్లాంట్ మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్లో, ఈజీ ఆఫ్ డూయింగ్లో చేసి కూటమి ప్రభుత్వం ఎవరైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే పర్మిషన్లు అవ్వచ్చు, 24 గంటల్లో వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్ర వైపు అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. దానిలో భాగంగానే మరి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అనేది రావటం జరిగింది. దాన్ని మరి నారా లోకేష్ గారు చాలా ప్రోత్సాహంతో అనేక దేశాలు తిరుగుతూ కూడా ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా మా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఏ బెనిఫిట్స్ జరుగుతాయనేది కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వస్తారు అనే దానికి నిదర్శనమే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీనిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏదైతే ఆ రోజున 20 లక్షల ఉద్యోగాలు లోకేష్ గారు, నారా లోకేష్ గారు యోగా యాత్రలో ప్రకటించారో దాని దిశగానే మరి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా మరి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెంబర్ 1గా తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నిన్న జిల్లా సమీక్షా సమావేశం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా గురించి అందరూ అధికారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ జరగడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని విషయాలు కూడా మరి ఎవరి నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఆయన కూలంకషంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మాకు కావాల్సిన అవసరాలు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అవి ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ విషయంలో మరి ఏలూరు నియోజకవర్గం ఏ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా మా కూటమి నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ టీం వర్క్ ఈ విధంగానే కంటిన్యూ చేయమని కూడా ఆయన చెప్పారు. తప్పనిసరిగా ఇంతకంటే మెరిట్కి సంపాదించడానికి ఎవరైతే మేమందరం కూడా ఇక్కడ చేస్తున్నామో ఆయన దగ్గర ప్రతి విషయం కూడా అంటే ఆఫీసులో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రతి విషయం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అన్ని విషయాలు కూడా కూలంకుషంగానే చర్చించారు. ఏదైతే మొట్టమొదటిసారిగా మీకు ఫస్ట్ లిస్ట్లోనే సీట్ ఇచ్చామో దాన్ని మీరు ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నందుకు బాగుందనేది ఆయన చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. డెఫినెట్గా ఏదైతే మేము అడిగామో ఆ విషయాల్లో, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ విషయంలో మరి ఎక్కువ ఫండ్ కావాల్సి వస్తుంది. ఒక ఫ్లోర్ వేద్దామంటే మేము ఆయనకు వెంటనే 1 సంవత్సరంలో ఒక ఫ్లోర్ వేయండి, 2వ సంవత్సరం ఇంకో ఫ్లోర్ వేసి చెప్పండి, ఇబ్బంది ఏమి లేకోకుండా సరిపోద్దని చెప్పాం. దానికి వెంటనే సాధ్యాసాధ్యాలు చూసుకుని త్వరితగతిన చేయడానికి దానికి వాళ్ళ అధికారులందరికీ కూడా అక్కడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వార్ బ్రిడ్జ్ ఏదైతే
అదంతా కూడా స్ట్రెంగ్తెన్ చేయడానికి 3,35,00,000 అవుద్దని చెప్పి మేము చెప్పాం. అది తర్వాత చేద్దామని చెప్తే మేము ఇమీడియట్గా దాని అవసరాన్ని గురించి, ఎందుకంటే కొన్ని లక్షల మంది వెళ్తానికి ఉంది, 50 సంవత్సరాలు పెయిబడి పడింది, దాన్ని ఆ ఫ్లైఓవర్కి కానీ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే చాలా ఇబ్బంది అని చెప్పాం. వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఇమీడియట్గా దాని శాంక్షన్ 3,35,00,000 రూపాయలు కూడా ఇమీడియట్గా ఇస్తే ఆ వర్క్ మొదలు పెట్టమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కులు లేక విలీనమైన గ్రామాల్లో మరి సౌకర్యాలు లేవని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీకి చెస్ సంబంధించి రిజిస్టర్ ఆఫీస్లో రమారమి 25 కోట్ల రూపాయల దాకా ఉండిపోయింది, అది ఇవ్వట్లేదండి, దానివల్ల మేము రోడ్లు వేయాలన్నా కూడా వేయలేకపోతున్నాం అని చెప్పాం. దాని నిమిత్తం ఒక 10 కోట్లు ఎడిషనల్ గ్రాంట్, ఎందుకనంటే ఆర్థిక సమస్యల దృష్ట్యా ఎక్కువ అడగలేని పరిస్థితిలో ఎంతో కొంత మాకు కూడా ప్రొటెక్షన్ ఇస్తే కొద్ది ప్రజా సమస్యలు తీరుతాయనేది మేము అడగడం జరిగింది. ఆ 10 కోట్ల రూపాయలు కూడా వీలైనంత త్వరలో ఆ 10 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా నియోజకవర్గం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఊరు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు కావాలి, ఇంకో స్టేషన్ కూడా కావాలని అడిగాం. ఇమీడియట్గా ఎస్పీ గారిని అడిగితే అది కావాల్సిన అవసరం గురించి కూడా ఆయన చెప్పారు. దాన్ని ఇమీడియట్గా ఏదైతే ఉన్నదో సిఐ స్థాయికి రూరల్ పోలీస్ స్టేషన్ని పెంచమని చెప్పారు. దానికి కూడా మేము అడిగిన ఈ 4 కూడా ఇమీడియట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఈ సందర్భంగా మరి మరొక్కసారి ఆయన అందరికీ కూడా ఏలూరు నియోజకవర్గం తరఫున మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏలూరు ప్రజల అవసరాలకు ఆ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలందరూ సహకరించారో ఈ విజయాలన్నీ ప్రజలకే చెందుతాయి. డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా మేము ముందంజలో ఉంటాం. మా నాయకులందరూ కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్తున్నారు. అన్నీ కూడా ఏదైతే సమస్యలు తీరినప్పటికి కూడా ప్రజా అవసరాలు తీర్చడంలో ఏలూరు నియోజకవర్గం ముందున్నందుకు మేమందరం కూడా ఆనందంగా ఉన్నాం. వచ్చేసరికి కోకోది వచ్చింది. డెఫినెట్గా ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే 174 ఎకరాలు ఉందో దాన్ని ఎక్కడైతే రాజంపేటలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే ఒకటి ఉంది రెవెన్యూ ల్యాండ్, దాన్ని అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఫారెస్ట్కి ఇచ్చి ఈ 174 ఎకరాలు కూడా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్కి తీసుకోవడానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి అక్కడ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. అది రాసుకున్నారు. డెఫినెట్గా 174 ఎకరాలు ఇక్కడికి వస్తుంది. ఆ కోకో ప్లాంట్ గురించి ఇమీడియట్గా ఏదైతే ఆ పరిశ్రమ ఇక్కడికి వస్తే మన అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. దానికి కూడా ఎదిగారు. అలాగే దెందులూరు నియోజకవర్గానికి కానీ రోడ్ల విషయంలో కానీ ఆ పనుల విషయంలో కానీ అన్ని నియోజకవర్గాలకు కూడా సాటిస్ఫాక్షన్గా ఆయన ప్రతిదీ కూడా ఇమీడియట్గా ఉన్న సాధ్యాసాధ్యాలు వాళ్ళు ఇచ్చిన పరిశీలించి ఇమీడియట్గా అక్కడే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కొన్ని ఎక్కువ ఏదైతే 45 కోట్లు 50 కోట్లు ఉన్నాయో అవి తర్వాత ప్రయారిటీలో పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ఏదైనా సరే ప్రజా అవసరాలకు సంబంధించి ఒకటి 35 కోట్ల రూపాయలు బ్రిడ్జి పోలవరంలో ఉంటే దానికి అవసరం ఉందని చెప్పి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు అది ప్రయారిటీలో పెట్టండి, డెఫినెట్గా చేద్దామని చెప్పారు. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడ ఏ పని చేయాలి, ప్రజలకి ఇది అవసరం అనుకుంటే ఆ నీడ్ చేయాలనే దాని మీద ఆయన ఆలోచించారు. కాబట్టి అక్కడే ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా అందరి ముందే చర్చించి ఏది నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడే తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకంటే ఇటువంటి రివ్యూ మళ్ళీ 3 నెలల తర్వాత జరుగుతుంది. ఈ 3 నెలల్లో ఇప్పుడు ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉందో ఆ పెర్ఫార్మెన్స్ని బాగా మెయింటైన్ చేసుకుని ప్రజల మన్నలు పొందని చెప్పి ఆయన కూడా సూచన ఇవ్వడం జరిగింది.